జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి అని చెప్పి ఒక డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సిగా దీన్ని వర్ణిస్తున్నాం. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 2,32,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దానిని భర్తీ చేయలేదని చెప్పి ఆ రోజున్న యువతను కల్లిపుల్లి మాటలు చెప్పి మోసం చేయడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు జగన్ రెడ్డి అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. జగన్ రెడ్డి గారు దాదాపుగా 5 ఏళ్ళు అవుతుంది పరిపాలించబట్టి రాష్ట్రాన్ని. ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయనే సందర్భంగా ఈరోజు యువతను మోసం చేసి నిరుద్యోగుల్ని మోసం చేసి విధంగా ఈరోజు ఆయన 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మన కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రాలో దాదాపుగా 50,000 చిల్లర పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నాయి అని నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సిని రిలీజ్ చేయడం అది ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదొక విధంగా పోతే మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో దాదాపుగా 1,700 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. అలాగే రాష్ట్రం మన దేశం వ్యాప్తంగా 11% ఉండే నిరుద్యోగము ఈరోజు మన రాష్ట్రం పరిస్థితికి వచ్చేలోపు 24%గా అది ఉందంటే ఎంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉందో మన రాష్ట్రంలో ప్రజలు, యువత, నిరుద్యోగులు అందరూ ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం పోతే తప్ప మంచి రోజులు రావు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ తేవడం జరిగింది, ప్రభుత్వంలో ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది నిరుద్యోగ సమస్య నుంచి బయటపడి వాళ్ళ జీవనం కొనసాగించారు. అయితే ఇప్పుడు కూడా మేము ప్రామిస్ చేస్తున్నాం, యువగలం అని మా నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన తీసుకున్న చర్యలు, ఆయన చూసిన సమస్యను దృష్టిలో ఉంచుకొని దాదాపుగా నెక్స్ట్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము డైరెక్ట్గా కానీ ఇండస్ట్రీస్లో కానీ అనేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఈ నిరుద్యోగులకి నేను ఒకటే మనవి చేసుకుంటున్నాం గుంటకల్ తెలుగుదేశం పార్టీ తరఫున, ఇటువంటి కల్లిపుల్లి మాటలు నమ్మి ఆయన ఇచ్చే బిస్కెట్లకి ఇది కాకోకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన రాష్ట్ర యువత మంచి ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తు బాగుంటుందని మనవి చేసుకుంటున్నా. అలాగే ఇక రాష్ట్రంలో ఒకవైపు చూస్తే గంజాయి విపరీతమైన సరఫరా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టుబడులకి హబ్ అయినటువంటి ఆంధ్ర రాష్ట్రము ఈరోజు గంజాయికి హబ్ అయిపోయింది. ఇక ఎంత దౌర్భాగ్యం అంటే లాస్ట్కి పోలీసు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు దానిని సప్లై చేస్తూ హైదరాబాద్లో దొరకడము మన కళ్ళారా మనం చూస్తున్నాం. అంటే ఎంత తీవ్రమైన స్థాయిలో మన గంజాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతుందో ఒకసారి మనమందరూ ఆలోచించాలా. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు మాత్రము మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతున్నాయి. దీన్ని బట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసినాడో ప్రజలందరూ, యువత మరియు ముఖ్యంగా నిరుద్యోగులు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబును గెలిపించాలని మనవి చేసుకుంటున్నా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమనగా ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సభలు పెట్టాలంటే స్కూళ్ళకి హాలిడేలు డిక్లేర్ చేయడం, కాలేజీలకి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం, ఆ ప్రైవేట్ బస్సుల్ని తెప్పించుకోవడం, మనుషుల్ని తోలేదానికోసము ఆయన సక్సెస్ కావాలని ప్రజల్లోని ఇది అయిపోయింది. జగన్ రెడ్డి నువ్వు ఎంత ఏమి చేసుకున్నా ఓటర్ అనేవాడు ఫిక్స్ అయిపోయినారు. ఇటువంటి చర్యలు మానుకొని ప్రజల జీవితాలతో మన విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఎగ్జామ్స్ నడపాలని జగన్ రెడ్డి గారికి మనవి చేసుకుంటూ ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మాత్రము ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధిలు వస్తాయి, ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య ఉండదని మా నిరుద్యోగులకి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.